నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకెప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచింది అంశంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఒకటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ ఓటమికి ఇదే అతిపెద్ద కారణమైంది పేద వర్గాలు మొత్తం కారు పార్టీకి వ్యతిరేకంగా మారారు పోనీ ఇల్లు కట్టలేదా అంటే అదేం కాదు పేదల కళ్ళ ముందే కట్టిన ఇల్లు కనిపిస్తున్నాయి ఇవాళ రేపంటూ వాళ్ళ కళ్ళలని నెరవేర్చలేదు బీఆర్ఎస్ పాలించిన 10 ఏళ్లలో పట్టుమని 10,000 ఇల్లు కూడా పంచింది లేదు సో ఆశలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఆశలు పెట్టుకున్నారు దానికి కారణం అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన కాడ నువ్వు ఓట్లు అడగాలి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కాడ మేము ఓట్లు అడుగుతాం సవాల్కు సిద్ధమా అని వీళ్ళు సిద్ధమైతే సన్నాసిని రమ్మని ఉండి వాళ్ళకి డిపాజిట్లు వస్తే నేను సవాల్ చేస్తున్నా మళ్ళా పేదలకు ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతోనికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇచ్చి మీరు ఇంటోని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది అంతేకాదు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకంలో భాగంగా సొంత స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తామని ప్రకటించింది మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాచలంలో ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాది 3,500 ఇళ్లు కట్టిస్తామన్నారు కానీ దీనికి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు రుణమాఫీ రైతు భరోసాపై ఉన్న దృష్టి మిగిలిన పథకాల అమల్లో ఉండడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి పోనీ కట్టిన ఇల్లైనా ఇవ్వొచ్చు కదా దానికేంటి అడ్డు అన్న ప్రశ్న వినిపిస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా తమకు ఇల్లు మాత్రం ఇవ్వరా అనే నిరాశ ఉన్న పేదలు ఏ ప్రభుత్వానికైనా 6 నెలలు సమయం ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటింది ఎన్నికలు కోడ్ కూడా ముగిశాయి సో ఇక ముఖం చాటుకోవడానికి కారణాలు చెప్పడానికి ఏం లేవంటున్నారు జిల్లాలో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వకపోవడంతో అవి నిరుపయోగంగా మారి అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి ఇచ్చిన ఇళ్లలోనూ సమస్యలు వెంటాడుతున్నాయి ఇంటర్నల్ రోడ్లు లేవు స్ట్రీట్ లైట్లు లేవు మిషన్ భగీరథ ఉన్నా సరిపడా నీళ్లు రావడం లేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంపై నాంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా సమయం కూడా లేదు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని ఆదరించాలంటే ముందుగా చేయాల్సింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీయే లేదంటే ఇదే ప్రతిపక్షాలకు ముఖ్యంగా బీఆర్ఎస్ కు ఆయుధంగా మారవచ్చు